వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అందరికి హ్యాపీ సండే దోస్తులు. ఇయాల కూడా మన వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, మరి మన నర్సక్క వీడియోలు పెడుతుందా లేదా అని మన ఛానల్ ని మన వీడియోస్ ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. నాకైతే మస్తు సంతోషం అవుతుంది మన వీడియోస్ గురించి మీరు ఎదురు చూడటం. దోస్తులు మీకోసం అయితే రోజు మేము ఖచ్చితంగా చేసి పెడతాము దోస్తులు. ఏదో వీలు కాని రోజులు మాత్రమే మీకు అప్పుడు మేము అది పోస్ట్ పెడతామన్నమాట. మీ అందరికి చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ముందుకి మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాము. మీరు చేయవలసింది ఏంటి అని అంటే మన వీడియో మాత్రం నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. వీడియోస్ కి హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇంకొక 30,000 మంది అయితే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది దోస్తులు. 1 lakh సబ్స్క్రైబర్స్ తొందరగా రీచ్ కావాలని మేమైతే చాలా కష్టపడుతున్నాము. అలాగే మీరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేయండి. మేము కూడా ఇట్లనే కష్టపడుతూ ఉంటాము. ఏదో ఒక రోజు మన కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మౌడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 203 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అలాగే వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. నీ అందమంతా ఈ రోజు మళ్ళా నాకే సొంతమైతది. దొంగ పడుకో, నన్ను వదిలిపెట్టరా. నా డ్రెస్ ఎందుకు పట్టుకున్నావురా? కాపాడండి, కాపాడండి. నిన్ను కాపాడేటోడు ఎవ్వలేడే, ఎందుకే అంత ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తున్నావు? కాపాడండి, కాపాడండి. వీడు నన్నేమో వేస్తున్నాడు. కాపాడండి. ఏమైంది మా రమకు? రమా, ఏమండి, కాపాడండి. ఏ దరిద్రుడా, ఎంత ధైర్యం రా నీకు? మళ్ళా నా ఇంటికి వచ్చి నా భార్య మీద ఏం చేస్తున్నావురా నువ్వు? ఏమండి, నేను ఇట్లా పడుకున్నానండి. వచ్చి వీడు నా మీద వండి నువ్వు నాకు కావాలి, నిన్ను వదిలిపెట్టాని నన్ను టార్చర్ చేస్తాడండి. సిగ్గులేని బాడుకోవు, నువ్వు నా పెళ్ళాం జోలికి రాను అని పంచాయతీలు అన్నావు కదరా, మళ్ళీ ఎందుకు వచ్చినావురా నా ఇంటికి? రేయ్, నీ పెళ్ళామే రమ్మన్నదిరా నన్ను. లేదండి, నా పిల్లల మీద ఒట్టు, దేవుళ్ళ మీద ఒట్టు, నేను వాడిని రమ్మనలేదండి. నేను ఇప్పుడే నర్సక్కోళ్ళ ఇంటికి పోయి వచ్చి ఇట్లా ఒరిగిన గంతే. ఒరిగినాక వీడు వచ్చి నన్ను టార్చర్ చేస్తాను, నిన్ను వదిలిపెట్టాను, నాకు కావాలి అని ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా నా దగ్గర లేకపోయానండి. వీడిని చంపుర్రి, వీడిని బొంద పెట్టుర్రి, ఏం కాదు. వీడు ఎన్ని రోజులైనా నా పారం తీయడానికి ఉన్నాడండి. వీడు నన్ను వదిలిపెట్టడా, నువ్వు నాకు కావాలి కావాలి అంటాడు. సిగ్గులేని బాడుకోవు, నీకు సిగ్గస్తలేదురా. ఇక నిన్నే చేయాలో అజ్జే తాగురా. నువ్వు నన్నేం చేయలేవురా. కింద పడేసినంత మాత్రాన నీతోటి బొచ్చు కూడా నాకేం కాదు. ఏమైతుందో ఏం కాదో చూపిస్తారా. ఇన్ని రోజులు పోనీ పోనీ అని ఊకుంటే బాగా రెచ్చిపోతున్నావేమ్రా నువ్వు. దొంగ బాడుకోవు, సిగ్గులేని బాడుకోవు. ఇట్లనే గొర్ర గొర్ర బయట గుంజుకపోయి అంతనే ఉంటా, వేస్ట్ బాడుకోవు. ఇది అన్నుడు కాదండి, వీడిని పోలీస్ స్టేషన్ వేసి తుక్కు తుక్కు కొట్టిపిత్తా. నా పుస్తెళ్తాడు పోయినా మంచిదే, ఆడ వెట్టి కుదవెట్టి 1,00,000 రూపాయలు పోయినా మంచిదే, గాని వీడిని వదిలిపెట్టేది లేదు. అబ్బా అబ్బా అబ్బా, ఎంత టార్చర్ చేస్తున్నావురా. అస్సలు నన్ను వదిలిపెడతలేడు. నేను ఎంత మొత్తుకున్నా కూడా నన్ను దొరకబట్టిండండి. దొంగ బాడుకోవు, మీరు కరెక్ట్ టైంకి వచ్చిందే నయమైంది, కానీ రేపోతే వీడు నన్ను ఏం చేస్తాడో. ఏందే ఏం చేస్తాడా? నాతోటి ఇష్టం లేదే నువ్వు నాతోటి అన్నావా అనే? నోరు ముయ్ జట్ట బాడుకోవు, నోరు ముయ్. వేస్ట్ బాడుకోవు, ఏం మాట్లాడుతున్నావురా? నా జీవితాన్ని సంకనాకి పిత్తాన్ని చూస్తున్నావారా? నా భర్త ఇప్పటికే నాకు దూరమైండు, నువ్వు ఏవట్టి ఇంకేం చేస్తా అని చూస్తున్నావురా? దొంగ బాడుకోవు, సిగ్గులేనోడా. ఏమండి, ఇక్కడ కట్టున్నది పట్టుకరా పోర్రి. వీళ్ళు తుక్కు తుక్కు అందం ఎట్లా అయితే అట్లా. నేను ఇట్లా కాదు రామా, వీని కాలు పట్టి బయట గుంజుకరా. బయట గుంజుకొచ్చి పొట్టు పొట్టుదంతా నేను ఇద్దరం దన్నాలే. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను నాకు. హలో సార్, ఒకసారి మా ఇంటి దగ్గరికి రారా. 201 హోమ్ నంబర్. ఇక్కడ ఒక వేస్ట్ గాడు, ఆడు దొంగ మా భార్య మీద విచిత్రంగా ప్రవర్తించిండు. ఎవరు లేని టైం ఇంట్లోకి వచ్చిండు సార్, తొందర రండి. నీ పని అయిపోయింది, ఆగురా బాడుకోవు. దొంగముండా కాలు మీద పెట్టినవుతి నారా, నీ కాలు కాదు నీ నోట్లు ఉచ్చనే వద్దు. ఇప్పుడు నేను కట్టదే పొర్రి, వీని కాలు పట్టుకొని బయటకు గుంజుకపోదాంపా. నేనేదో ఒకటి వేయండి, వాళ్ళు వదిలిపెట్టేదే లేదు.
అవురా నేను నిన్ను రమ్మన్నారా సిగ్గులేనోడా కొంచెమన్నా సిగ్గు మానం శరం ఏమనిపిస్తలేదారా ఒక్క తల్లి కడుపులనే పుట్టిన వారా నువ్వు వేస్ట్గా ఏదో అయింది అయిపోయిందని నన్ను వదిలిపెట్టమంటే ఎందుకు వదిలిపెడతలేవురా నా జీవితాన్ని సంకనాకు పిత్తాన్ని చూస్తున్నావారా నాకు పిల్లలున్నారా నా పిల్లల గోసా నీకు తలిగి పురుగుల పడిపోతావురా నా జీవితం సంకనాకు పిచ్చినవే నువ్వు నీ జీవితం నేను నాశనం చేస్తా నువ్వు కాదు నా జీవితం నాశనం చేసేది దొంగ ముండా ఏం మాట అన్నావురా? అబ్బా చంపండి ఆ కట్టబట్టి విని చంపుర్రి అబ్బా తలకాయ వల కొట్టినావు కదరా ఏమండి విన్ని బయట గుంజుర్రి కాలుతోటి పోలీసులు వచ్చే వరకు విని చంపినా మంచిదే నేనే చంపినా అని జైల్లో పోతా ఇక ఈ టార్చర్ నేను అనుభవించలేను రారా నిన్ను బయటనే అందరు చూసేటట్టు ఇజ్జత్ తీసేటట్టు కొడతారా నీ అవ్వ నా ఇజ్జత్ వేరే మంచిదే ఇంకోసారి నా పెళ్ళని జోలికి రాకుంటుంటావు బా నారా నిన్ను పాపమని వదిలిపెట్టేదే లేదు ఇక పాపం అనొద్దు తన్నుడు అంత విన్ని వీడు చచ్చేదాకా అబ్బా సిగ్గు లేదారా నీకు అవురా ఇజ్జత్ దక్కువడా పోలీస్ స్టేషన్ లో పెడితే బయట పంచాయతీ చేసుకోమన్నారు పంచాయతీ అప్పుడు ఏం మాట్లాడినవురా నీ అవ్వ నిన్ను చంపినా కూడా ఉరేద్దామని చెప్పిర్రా రోజు ఉరి అని రాసిర్రు ఇక నీకు ఉరి బదులు ఇట్లనే నిన్ను హింసించి ఆయనతో చంపెత్తి అయ్యేపోతుంది ఏమైందిరా? అవురా నువ్వు జావు సావురా దొంగ పడుకోవు దాన్ని ఎంత టార్చర్ చేస్తున్నారో నువ్వు నేను లేని టైంలో వచ్చి నువ్వు టార్చర్ చేసుడు ఎక్కడిదిరా ఏమైంది ఓ రాజు రామా ఏమైంది? వీడు దొంగ వాడుకో నేను పండుకున్న లత పండుకుంటే వీడు వచ్చి నన్ను బెదిరించకుండా టార్చర్ చేస్తుండు రాజు టైంకి వచ్చింది కాబట్టి నేను బతికిపోయినా లేకపోతే వీడు నన్ను ఏం చేసేటోడు బా నా తలకాయ వలిగింది నన్ను వదిలిపెట్టుర్రి పోలీసుల కంప్లైంట్ పేరు దొంగ బాడుకోకు వీనికి సిగ్గు లేదట్నా ఇంకా సిగ్గు లేనోడానికి ఎన్నిసార్లు చెప్తారా ఎన్నిసార్లు పంచాయతీలు అయితేయా పోరి జోలికి రాకు పెళ్ళైంది అని అంటే ఇంటున్నావురా ఇట్లా కాదు బండేడున్నది బండ తెచ్చెత్తా కట్టెడ వారేసిన వాగు అయ్యో రాజు చచ్చిపోయినట్టు ఒట్టకుర్రి పోలీసు కంప్లైంట్ ఇయ్యి పోలీసులు వచ్చి చూసుకుంటారు సిగ్గులేనోడా నీకు మొన్ననే కదరా పంచాయతీ అయింది అరసక్క మొన్ననే పంచాయతీ చేసినాం మళ్ళా ఇట్లా రామజోలికత్తే ఉరి శిక్ష అని బాండ్ పేపర్ మీద రాసిర్రు నీకు సిగ్గుండద్దా పంచాయతీ అయి వారం రోజులు అయితే లేదు ఇప్పుడా ఇంకోసారి నా జోలికి అత్తవారా నీ తలకాయ మొత్తం వలగొట్టి నేను జైల్లోకే పోతా ఆగు ఆయనకు బాగానే దెబ్బ తాకినట్టుంది తలకే రక్తంగా ఎడుతుంది ఆగు అయ్యో రామా ఆగురామా పోలీసులు వస్తారేమో పోలీసులు చూసుకుంటారు ఆగు అన్న ఎంత టార్చర్ చేస్తుండో మీకేం తెలుసు దొంగ వాడుకో అబ్బో నేను కూడా కూర్చుంటా సంపు అన్ని ఏం కాదు ఎట్లయితే అట్లాయే దొంగ బాడుకోవు సంపు ఆగురే అత్తవారా ఇంకోసారి నా జోలికి అత్తవారా అవ్వా నన్ను కొట్టకుర్రి ఇది రమ్మంటేనే నేను వచ్చిన అవ్వలాలా ఆపుర్రు అవ్వలాలా ఇదే నన్ను నా మొగలు లేడురా అన్నది అవ్వలాలా ఏమైంది మల్లక్క రామ పెళ్లి ముందు లవరట వాడు రామ నచ్చి టార్చర్ చేస్తాండట దొరకబట్టిండు రాజు లొల్లి చేస్తాండు ఊరిని అవ్వ రామ కూడా ఇసొంటిదేనా సిగ్గులేనోడా నేను నీకు రమ్మన్నానారా ఏది నేను ఫోన్ చేసింది యూ పెట్టరా నువ్వు నాకు ఫోనే లేదు దొంగ బాడుకో నేను నిన్నెట్లా రమ్మంటారా ఎందుకురా అబద్ధాలు చెప్పుకుంటా అజ్జేస్తాను అబ్బో రక్తం బాగా వస్తుంది ఫస్ట్ నిన్ను దన్నాలే నిన్ను దన్ని ఇతనే వీడు సెట్ అవుతాడు ఫస్ట్ అలసి ఇవ్వకపోతే ఇక్కడ దాకా రాకపోవు కదా అలసి ఇచ్చి షాపింగ్ లో పూంట తిరిగి ఆడవండి లేచినాక ఇగో ఇప్పుడు ఈడి దాకా వచ్చింది బాగోతాం నా ఇజ్జత్ తీయటానికి ఉన్నారు మీ ఇద్దరు అయితే రాగురావు పోడా ఇప్పుడు అది ఏదో మంచిగానే ఉంటుంది కదా అయిపోయి వీడు చక్కగా మారి వీడు చక్కగా ఉండక గింత పెద్ద లొల్లాయే అవ్వలాలా ఇదే రమ్మన్నది ఇదే ఫోన్ చేసింది అవ్వలాలా నా తలకాయ వలిగింది అవ్వలాలా కాపాడుర్రి నారా నిన్ను కాపాడేదే లేదు దొంగ వాడుకోవు నిన్ను చంపినా పాపం లేదు ఇలాంటి వాళ్ళు ఏవటి కొంతమంది ఆడోళ్ళ జీవితాలే నాశనం అవుతున్నాయి అసొంటోళ్ళు బతికినా వేస్టే పోలీసులకు ఫోన్ చేయి ఇంకా అత్తలేరు చెయ్యి అబ్బో వామ్మో వీడు ఏం చేసిండ్రా మా మరి వచ్చి అవతారం చూస్తే కనబడతలేదా నన్ను గట్టిగా దొరకబట్టిండు అంగిప్పిండు నీ భర్త వచ్చే వరకు మనల్ని చూడాలి నీ భర్త నిన్ను వదిలిపెట్టాలి నువ్వు నాతోటి రావాలి నాతోటి సంసారం చెయ్యాలి నాతోటే బతకాలా అని మస్తు టార్చర్ చేస్తాడు కాదు లత ఏమని చెప్పుకోవాలి ఎట్లా అని చెప్పుకోవాలి నా బాధ కాపాడండి అని ఉరుతనే ఉన్నా కానీ చుట్టుపక్కల ఎవరు లేకపాయే టైంకు నా భర్త రాకపోతే వీడు నన్ను ఏం చేస్తాడు నువ్వు నాకు సొంతం కాకపోతే నాకు లొంగకపోతే నిన్ను చంపే పోతా అని బెదిరించుడు
వామ్మో వాయో ఎంత తెగించిండు వీడు. ఆగండి ఆగండి, ఏమైందమ్మా? సార్ మేము మీకు ఒక వారం రోజుల క్రితము మీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం, మీకు గుర్తుందా సార్? ఒక అబ్బాయి నన్ను టార్చర్ చేస్తుండు, నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు అని. అమ్మా గుర్తున్నది, బయట పంచాయతీ పెట్టి మాట్లాడుకోమని చెప్పినాం కదా. మాట్లాడినాం సారు, మాట్లాడినాం, అన్ని పంచాయతీ అయింది. ఆ బాండ్ పేపర్ కూడా రాపించుకున్నావు, నా జోలికి రాను అని చెప్పిండు. మళ్ళా ఇప్పుడు నా భర్త లేని టైంలో చూసుకొని వచ్చి నన్ను మానభంగం చేసేయడానికి ప్రయత్నించిండు. కరెక్ట్ టైంకి నా భర్త వచ్చిండు, నన్ను హింసిస్తాండు. ఏం చెప్పాలి సారు, నాకు టార్చర్ పెడుతుండు. వీనితో నేను మాట్లాడింది లేదు, చేసింది లేదు, కానీ నా జీవితాన్ని నాశనం చేస్తాడట, నా భర్తను చంపుతాడట, నా పిల్లల్ని చంపుతాడట, నన్ను చంపుతాడట. వీడు బెదిరించుకుంటా నన్ను మానభంగం చేయడానికి నా మీద వండుకొని అంతా పిస పిస చేయడానికి ట్రై చేసిండు. నేను దొబ్బిన కూడా కదలలేదు సారు. ఓకే ఓకే, మేము వచ్చినాం కదా, మాట్లాడతావు. రేయ్ ఉన్నావురా, బతికే ఉన్నావా సచ్చినావా? సిగ్గులేదారా నీకు? మొన్న స్టేషన్లో ఏమని చెప్పినాం? బయటకు పోయి మాట్లాడుకోర్రి, ఎవరి దాళ్ళు ఉండుర్రి, లేకపోతే సీరియస్ అవుతుంది కేసు అని చెప్పినామా లేదా? మళ్ళీ ఎందుకురా ఇట్లాంటి ప్రయత్నం చేసినావు? ఆమెనే రమ్మన్నది సారు ఫోన్ చేసి. సార్ వీడు చెప్పేది అబద్ధం, నా భార్యకు ఫోనే లేదు అసలు, నేను ఫోన్ కూడా అలో చేస్తలేను నా భార్యకి. అవును సారు, నాకు ఫోన్ లేదు, నేను ఎవ్వరకు బయటకు కూడా పోను, ఇంట్లోనే చెప్తా. నేను ఫోన్ చేసింది లేదు, ఏం చేసింది లేదు, వీడు నన్ను టార్చర్ చేస్తాడు. సరే మరి ఫోన్ చేసినట్టుంటే ఆ నంబర్ యూపీ మనుర్రి, నేను మాట్లాడింది రికార్డు తీయుర్రి బయటికి. నేను మాట్లాడినట్టుంటే దేనికంటే దానికి. ఇక ఇట్లాంటి బాడకవులు చేయబట్టే ఆడోళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. గుంజుకపోయి స్టేషన్లో వారేయుర్రి, రోకల బండ ఎక్కిపియుర్రి. ఎందుకురా? ఒక్కసారి చెప్పినప్పుడు వినాలే, ఆడోళ్ళ జోలికి పోవద్దు అన్నప్పుడు పోవద్దు. ఆ కేసు ఇప్పుడు నీది హై లెవెల్ ఉంటది. పైగా నీ ఇయ్యల్లా మా సార్లు అందరూ, మా కానిస్టేబుల్ అందరూ వేరే మీటింగ్ లా బిజీగా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక్కొన్నే వచ్చిన, డ్రైవరు నేను వచ్చినాం. ఇవన్నీ గిత్తగనం కొట్టిరు కదా, మీరు కొట్టకుండా ఉంటే అయిపోవు కదా. నీ చంపుదామని డిసైడ్ అయినాం సారు, మీరు రాకపోతే వీని చంపుదుము, ఎవరో ఒక్కలం జైల్లో కూసుందుము. ఇప్పుడు అదంతా కాదు కానీ మేము ఈయనని ఇప్పుడు అలా వేసుకోబోతాం మా కార్లా. మీరు కూడా రండి, మీరు వెనకాల బండి వేసుకొని రండి. సరే సారు. రే బాబు లేవురా. వీళ్ళు నా తలకాయ వల కొట్టిర్రు సారు, నాకు లేవత్తలేదు, నేను చచ్చిపోయేటట్టున్నా, నన్ను ఫస్ట్ హాస్పిటల్కి తీసుకుపోర్రి. పారా, నీకు పోలీస్ స్టేషన్లే అసలైన ట్రీట్మెంట్ ఉంటది. పా రేపుర్రాయా విన్ని. విన్ని బండ్లు ఎక్కించినాక మీరిద్దరు బండి వేసుకొని వెనకాల రండి. సరే రాజు ఎక్కించిన నడు. దొంగ ముండా, నువ్వు ఏవట్టి నేను స్టేషన్లో పొంటి అటు పొంటి ఇటు పొంటి తిరుగుడు అవుతాంది. ఏమండి, నేనేం చేయలేదండి. జీవితంలో చేసిన ఒక్క తప్పుకు ఇప్పుడు ఇంత బాధపడాల్సి వస్తుంది. అసలు ఆ తప్పు చేయకుండా అయిపోవు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. కానీ అది పాపమై నా ఎంబడే పడుతుందని నేను అస్సలు అనుకోలేదండి. అయితే రమా ఆగు, ఊకో, ఏడవకు, ఆగు ఏడవకు. అయిందేదో అయిపోయింది పోరి, ఇవన్నీ అయితే స్టేషన్లకే రాకుంటే ఎయ్యుర్రి. అరే రాజురా, మంచిగా కంప్లైంట్ రాసియుర్రి, మీరు మానభంగం చేసిండనే పెట్టుర్రి. ఏం కాదు, ఎట్లయితే అట్లా అర్థమైతుందా? ఇక పోయిన ఇజ్జతి ఏం రాదు గాని, ఇజ్జత్ లేదు మనం లేదు గాని ఆ అన్న అయితే మొత్తం బయటకు రాకుండా ఎయ్యుర్రి. సరే నర్సక్క, ఇక ఏం చేయాలో అదే చేస్తా గాని. తిట్టాక రా, నువ్వు రమని తిడితే ఏమొస్తుంది? పాపం ఆ పోరైనా ఏం చేస్తుంది? అయితే వాయరా, ప్రతి ఒక్కరి జీవితంలో తప్పులు అనేటివి చేస్తా అంటారు. అవి సరిదిద్దుకున్నప్పుడే మనిషి జీవితానికి అర్థం పాడైతుంది. అది మంచిగానే పాడైతుంది కానీ ఆ దొంగ బాడక లంగ బాడక ఉన్నట్టున్నాడు, వాడిని మోరు దొప్పుతారని చూస్తా అంటేనే వాడిని చూస్తా అంటేనే అర్థమైపోతుంది. కానీ ఇక దాన్ని నువ్వేమనకు, తిట్టుకోకుర్రి, లొల్లి పెట్టుకోకుర్రి. పోలీస్ స్టేషన్లోకి పోయి వాడిని గట్టిగానే ఫైలు ఏందో కేసు ఫైలు చేస్తారు కదా, అది ఏపిచ్చి రార్రి. కాదు మల్లక్క, నాకు ఏం గోస ఇది? నాకు అవ్వలేదు, అయ్యలేడు. నేను చిన్నప్పటి నుండి ఒక్కొన్నై బతికినా, ఏదో ఈ దొంగ ముండం చేసుకున్నందుకు ఎన్ని కట్టాలు పడతాన్నా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పొంటి నేను ఎప్పుడు పోలేదు, ఎప్పుడు తిరగలేదు. ఇప్పుడు ఈ దొంగ ముండ చేయబట్టి ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్లో పొంటి తిరగాలి, నా పేరు పోగొట్టుకోవాలి. ఎవరన్నా పలాని భార్య అంటే నా ఇజ్జత్ పోయే కాడికి వచ్చింది. ఇప్పుడు అయితే తీరా, లోకం మీద మత్తు మందు ఉన్నారు. రాజుగా గట్ల అనుకుంటే ఎట్లరా మరి? కట్టం వచ్చినప్పుడు ఎల్లదీయాలరా? పోర్రి పోర్రి, వాళ్ళు వెనకనే రమ్మన్నారు కదా, పోర్రి. అడో
బండి ఉన్నదా లేకపోతే స్కూటీ తీసుకోపోతారా? బండి తెచ్చుకున్న లత మొన్ననే నువ్వు ఇచ్చిన పైసలతోటి కైకిల పైసలతోటి. సరే సరేనమ్మా పోర్రి నడు, వాళ్ళు రమ్మన్నారు కదా, వాళ్ళు వెనకనే మీరు పోర్రి, పోయి కేసు మంచిగా గట్టిగా ఫైల్ చేపించి నువ్వు 2 ఎక్కించుకుంటానని చెప్పినా మంచిదే, వాడిని లోపటి నుండి బయటకు రాకుంటే చేయి పోర్రి. సరే సరే. పోర్రి పోర్రి. వామ్మో నర్సక్క, ఏందన్నట్టు ఏం కథ అన్నట్టు? వాడు పచ్చిలంగా బాడుకోవే, ఆ రోజు మనం చూడలేదా వాడు ఎంతగానో ఎట్లా చేసిండో, మొగను ముంగట్టే నాకు అది కావాలి నాకు అది కావాలి అని అన్నాడు. ఏమైంది నర్సక్క, అసలు ముచ్చట ఏంది నాకైతే అర్థమైతే లేదు. ముచ్చట చూడు, ఒక్కడికి 10 పుట్టించుకుంటాం ముచ్చట్లు పెడతారు ఇల్లు. ఏం లేదే, అయితే వీడు రమ లవరు పెళ్లి కాక ముందట ప్రేమించుకున్నారట, వీళ్ళట పాలోళ్ళ చుట్టాలు ఎట్లా పాడైందో గానీ వీళ్ళోళ్ళకు వాళ్ళకు బాగా లొల్లిలు ఉండేనట. లొల్లిలుంటే ఆయన రమ వాడిని వేసుకుంటా అంటే రమోళ్ళ అవ్వ అయ్యా అందరూ ఒప్పుకోలేదట, ఒప్పుకోక రాజుకిచ్చి వేసిర్రట. ఆయన వాడు మస్తు లొల్లిలైనట, వాడు ఊరిసిపెట్టి వీకిండట. మళ్ళా మొన్న ఊర్లోకి వచ్చిండట సంతింటికి, వచ్చినాక దీని జ్ఞాపకాలన్నీ దానికి గుర్తుకొచ్చినాయట. గుర్తుకొచ్చి రమ అని ఫోన్ చేసిండట. ఇక ఇది కూడా 4 రోజులు మంచిగానే మాట్లాడిందట, షాపింగ్లు పోయేదట, ఫోన్లు మాట్లాడుకున్నట, వాడి ఈడికి వచ్చురట, దీన్ని కలుసురట. ఏంది? కలుసుకున్నారట, మాట్లాడుకున్నారట. ఓ రోజు షాపింగ్ కు పోయారట. షాపింగ్ కు పోతే ఈ రాజు కూడా సురేష్ అయ్య అప్పుడు ఏంటిది సీమంతమో ఏదోనట, ఈ సురేష్ అయ్య పోదందా రాజన్న అంటే ఈ రాజు కూడా వేయండట. కథవిగా రాజు కళ్ళల్లో పడ్డది. ఇక పడ్డానికి ఇంటికి వచ్చినాక పొట్టు పొట్టు లొల్లి చేసుడు, తిట్టిండు కొట్టిండు దాన్ని. ఇక వాడిని పిలిపిస్తే వాడు అంటాడు కదా, నా లవ్వరు, నేను దీన్నే పెళ్లి చేసుకుంటా, దీన్ని మర్చిపోలేకపోతున్నా, ఇది నాకు కావాలి, నువ్వు విడిచిపెట్టరా రాజు అంటాడు. అమ్మో వాయో, ఏందది మొగను ముంగట్నే పెళ్ళాన్ని కావాలంటాడా వీడు? ఏందనుకుంటాన్నావు? నేను గత రోజు ఉంటుంటే మీద వాడిని తెలగొట్టినావు నడు రాబాయ్ అని. ఇక తర్వాత మళ్ళీ గట్లనే వచ్చి బెదిరించుడట రమను, నీ మొగని చంపుతా, నీ పిల్లల్ని చంపుతా, నాతో ఉంటావా ఉండవా అని. ఇక ఇదేం చేసింది, వాళ్ళ అన్నకి చెప్పిందట. చెప్తే వాళ్ళ అన్న ఇట్లా అందరు బెదిరించిరట. అయినా కూడా ఇంట్లేవాడు, వాడు మోరదోపు కాడు కాదు పుష్ప. మన పోలీస్ స్టేషన్ కోసం బయట మాట్లాడుకోమన్నారట. వాడు చెప్తాడు ఇప్పుడు రాజుగాడు. ఇక బయట మాట్లాడుకుని బాండ్ పేపర్ రాపించుకున్నారట, ఊరెత్తామని అన్నారట. అయినా కూడా వాడు భయపడకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆయన చూసినావా అంగిప్పిండు, దొంగ బాడుకో, దాన్ని ఏం చేసిండు మరి, ఏం చెప్తా అని అంగిప్పి వాడు ఏం చెప్తాడు చూసుకొని ఆయన పాపం కరెక్ట్ టైంకు రాజొచ్చే ఆయనతో ఉల్లాయే. మరి దీనికి ఇట్టం లేదా వాడు వచ్చిండా? ఏ పాడుగాను ఇట్టం లేదు, ఇష్టం ఉంటే అది గింతలు ఎందుకు చేసేది. అయితే నాకు మస్తు సార్లు చెప్పింది నరసక్క, ఇట్లా మధ్యాహ్నం వచ్చి బెదిరిస్తాడు, నాకు భయం అవుతుంది, నేను ఉండా ఇంటికాడ అని మా ఇంటికి వచ్చి కూర్చునేది మధ్యాహ్నం అంతా పోరి. పుష్పతో మాట్లాడింది, సాధనైతే చేసే బంట నచ్చినట్టున్నది. ఆ దొంగ బాడుకో రాజుగారు లేని చూసుకొని ఆయన వాడు వచ్చి వాడు ఏం చెప్తాని మీద వండడు ఎట్లా పాడైందో, సంపుతా సంపుతా అని బెదిరిస్తున్నాడ దొంగ బాడుకో. అసొంటోన్ని రోకల బండి ఎక్కించి పొట్టు పొట్టు దన్నాలే సిగ్గచ్చేటట్టు మానవచ్చేటట్టు ఈ పిల్లగాడు గాడెక్కి కూర్చున్నాడు. ఓ చింటూ ఇగరా. అయ్యో చింటూ గాడెక్కినవేంది? పోలీసు వాళ్ళు వచ్చారు, నాకు బాగా భయమైంది, అందుకే చెట్టెక్కి కూర్చున్నా నేను కొమ్మ మీద. గిటుమొక ఎందుకు వచ్చినావు, ఇట్రా దిగు. దిగుతా దిగుతా. పోలీస్ స్టేషన్ పోతురు గాని నర్సవ్వ మరి ఏమైతుందో లొల్లి. ఏమో మల్లక్క మరి ఏమంటారు ఏం కథను. ఇల్లు పాపం వాడిని బాగానే కొట్టిరు, కొట్టాల్సిందే వాడిని చంపాల్సిందే. అసొంటి బాడకవుడు ఏబట్టి ఆడోళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. నిజమే నర్సక్క, చేసిన తప్పుకు శిక్ష పడాలన్నట్టు ఒక్కసారి చేసిన తప్పుకు గిట్లనే అనుభవించాల్సి ఉంటది జీవితాంతం. అవునులా, మనము తెలిసో తెలియకనో తప్పు చేస్తాం గాని అది పెద్ద తప్పు అయితే ఆ తప్పు మనల్ని జీవితాంతం ఏదో రకంగా వెంటాడుతూనే ఉంటది. ఏమోనే పోరి, సొంటి బాడుకోలు ఏబట్టి ఎందరి జీవితాలు నాశనం అవుతున్నాయో. ఈ ఆడోళ్ళు కూడా చక్కగా ఉంటే ఏమైతాందే, ఆ పెళ్లి చేసుకున్నాక మొగన్తోటే చస్తే ఏమైతాంది? ఊకే మంది మొగళ్ళతోటి అవసరమా? ఆ దగ్గర ఉండేదేంది, ఈ దగ్గర లేనిదేంది? నీ అవ నాకు తిక్కలేత్తది గాని. ఆడోళ్ళు సక్కాలేకనే మొగోళ్ళు సక్కాలేకనే ప్రపంచం మీద ఎన్ని జరుగుతాన్నాయి చెప్పు. మనం చిన్న ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? ఒక్కోళ్ళకి 2 ఉంటారు. ఆ ఆడోళ్ళకైనా మొగోళ్ళకైనా పాడగాను ఏందో ఏమో అంత లైట్ తీసుకుంటారు. మళ్ళా రోగం పాడగాను, అందుకే లేనిపోని రోగాలు వస్తున్నాయి. హార్ట్ అటాకులు వచ్చి చచ్చిపోతారు. మునుపట ఎప్పుడన్నా హార్ట్ అటాకులు ఉన్నాయా? కోట్ల మందిలలో ఒక్కరికో 2కో హార్ట్ అటాకులు వచ్చేది. అసొంటిది ఇప్పుడు పుట్టుక పిల్లకాడ నుండి పడుసు పోరగాళ్ళకు ముసలోళ్లకు అందరికి హార్ట్ అటాకులు వచ్చి సత్తారు. ఇదంతా మనం చేసుకున్న పాపమే మన చుట్టై తిరుగుతాంది మల్లక్క. అవునవును, కరోనా అని కొత్త రోగం వచ్చే. ఇగో ఇసొంటి పాపాలు ఎత్తే లేనిపోని కొత్త రోగాలు వచ్చి ఆ రోగాలతోటే సత్తారు మనుషులు. మాట్లాడుతుర్రు, నేను పోయి ఆడుకుంటా. ఏమో తినసక్క, మరి పోదంపా అటు మొకై ఈడ రక్తం పాడైందంత వాసన వస్తుంది. అరే వాళ్ళు పోలీస్ స్టేషన్ నుండి వచ్చే వరకు మనం చెట్టు కింద కూర్చుందాం పాతోవల, అత్తే ఏ ముచ్చట అనేది తెలుస్తుంది. ఇక ముచ్చట ఎరికేదాకా మీకు ఇంట్లో ఓ బుద్ధి కాదు, మనసులో పట్టదు కదా. అట్లా కాదే మరి ఏమన్నారు ఏం కథ అని. నర్సక్క ఆడ కూర్చుందాంపా.
మీరు కూసోర్రి, నేను కొంచెం ఆయన కత్తా. పారి పారి ఓ చింటూ ఎటు వేస్తున్నావు? ఊగక్కడ పెద్ద లొల్లైంది. లొల్లి కాడికి పోయేత్తన్నా. ఎడ పిల్లగా మల్లయ్య ఉన్నాడా ఆడా? ఆగో చూసినావా, నేను ఎంత మంచిగా చెప్తాన్నా, నువ్వు నన్ను పిల్లగా అంటావు. కాదు చింటూ, గడ మల్లయ్య ఉన్నాడా? అల్లయ్య ఉన్నాడు, ఎల్లయ్య ఉన్నాడు, అందరు ఉన్నారు. బగ్గలొల్లైంది, రక్తం వచ్చింది, పోలీసోళ్ళు వచ్చిర్రు. నాకైతే మస్తు భయమైంది, నేను చెట్టెక్కి కూర్చున్నా. అయ్యో ఎవలాళ్ళు, ఏడ రక్తం వచ్చింది, ఎవరు కొట్టుకున్నారు? రాజంకులోళ్ళ ఇంటికాడ బగ్గలొల్లైంది. అయ్యో పెళ్ళమ్మోడు కొట్టుకున్నారా ఏంది? కాదు, వాళ్ళిద్దరు కలిసి ఇంకొకళ్ళని కొట్టిర్రు. ఇంకొకరు ఎవరు చింటూ? నాకేం తెలుసా వాళ్ళెవలో? నేను లొల్లైతుందని పోయినా, చూసినా, సప్పుడే కత్తన్నా. నీకన్నీ కావాలి, పోయి తెలుసుకోపో, ఆడ జనాలున్నారు పో. అయ్యో పిల్లగా లొల్లయ్య అంత చూసినావు, ఎవరనేది తెలియదా? ఏమో గాడిది ఉన్నావు. ముసలోడా, కట్టేసుకొని పెట్టి వెళ్తే తలకాయ మీద. నువ్వు పందికి పంది ఉన్నావు, నన్నెందుకు అంటున్నావు గాడిది ఉన్నావని? నేను ఎంత ముద్దుగా చెప్తాన్నా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? ఈ అవ్వ ముసలోడా, వెనక నుండి నూకిందనుకో, ముంగడి వాడి 30 పనులు అన్ని రాలుతాయి. నాకు 30 పనులేడున్నాయి. అన్ని వేనాయి, ఒకటో రెండో ఉన్నాయి, అన్ని పోతాయి నేను నూకుతే. అయితే పో నిన్ను గెలుకుడు నా బుద్ధి తక్కువ. ముసలోడి కట్టేసుకొని పెట్టనుండే. నాకో బాధ అంటే ముసలోనికో బాధ. అంకేం బాధ, తినుడు ఉండు. ఈమె బయటకు తీసుకుపోమన్నది కదా, వెళ్తలేదు. అరే రామ, పిలుద్దామంటే అలా అవ్వుండొచ్చు. మా అమ్మేటి వేందో ఇంకా అత్తలేదు. అశు, ఎటు వేయింది? అయ్యో ఏమైంది అశు? పిలుస్తా అంటే చూసి మాట్లాడతలేవు. చెప్పు, ఏంటి? ఏమైంది అంత సీరియస్ గా మాట్లాడతావు? ఏం లేదు బంటి, చెప్పు, ఏం కావాలి, ఎందుకు పిలిచినావు? కాదు, వాడి సైడ్ పోదామని అన్నావు కదా, ఇంకా చూపించుకరా అని చెప్పినావు కదా, పోదామా? లేదు బంటి, అవసరం లేదు, నాకు చూపించుకచ్చుడు ఎందుకు? అప్పుడెవరో వచ్చిర్రు కదా నీకోసం, వాళ్ళ గురించి నువ్వు చెయ్యు. అప్పుడెవరు వచ్చిర్రు? ఓహో పింకా, పింకీ తోటి మాట్లాడితే ఈమెకెందుకు జెలస్ వస్తాంది? వాషు ఎవరు? ఎవరో లేడీస్ వచ్చే కదా నీకోసం, వాళ్ళని తీసుకపో అంటున్నా. వాళ్ళని నేనెందుకు తీసుకపోతా? వాళ్ళు ఈ ఊరంతా తిరిగిన వాళ్ళే. మరి ఎందుకు వచ్చింది ఆమె నీ దగ్గరికి? నీతోటేం అవసరం? వాళ్ళ లవరట, ఫోను స్విచ్ ఆఫ్ వస్తుందట, ఇంటికి పోయి చెప్పు, ఒకసారి ఫోన్ చేయమని అని చెప్పింది అంతే. ఆహా, ఆమెకు లవర్ ఉన్నాడా? మరి నేనే లవర్ అనుకున్నావా ఏంటి? నాకు గా పిల్లకి ఎట్లా సెట్ అవుతుంది? అవునా, వాళ్ళ లవర్ ఇల్లు ఎక్కడా? అక్కడ ఉంటాడు నరేష్ అని, నా దోస్తే. అయ్యో, మరి పాపం చెప్పినవా? లవర్ మాట్లాడకపోతే ఆమెకు మనసున పడతలేదు కావచ్చు, చెప్పి రాకపోయినావు. చెప్తా మెల్లగా. నువ్వు అటేటో తీసుకుపో అని అన్నావు కదా. ఇప్పుడు అద్దులే, ఇక నాకు ఇంట్రెస్ట్ లేదు, రేపు గిట్లా చూద్దాం. సరేతి. ఎటు పోతున్నావు? ఎటు లేదు, మా అక్క ఎటు పోయిందో మా అక్క జాడ పోయేస్తా అని. ఎందుకు, ఏమన్నా పనా? ఏ లేదు, ఇప్పటిదాకా పడుకున్నావా? ఏ సప్పులు లేదు. పొలం కాడికి పోయొచ్చిన కదా, అట్లా ఒరిగినా. సరేలే, ఈ బంటి ఆడోళ్ళతోటి ఎవరితోటి మాట్లాడినా కూడా నాకు నచ్చతలేదు. ఏంటి చింటూ? నీకేం గుర్తుకొస్తాంది? చెప్పు చింటూ. మనం గుట్టమ్మకై పోదామా? నాకు ఒక్కోనికి పోదామంటే భయమైతాంది. సీతాఫలకాయలు తెంపుకొచ్చుకుందా, బొచ్చడున్నాయట. గా చిట్టిపోరి అలా డాడితోటి పోయి బొచ్చడు తెంపుకొచ్చుకున్నది. ఒకటి పొల్ల అంటే నేనెందుకు ఇస్తా? ఆశ దోశ అప్పడం వడ అంటాంది. అబ్బ, నాకు శోభత ఎవ్వరు లేరు బంటన్నా, నువ్వు అత్తవా? అయ్యో, నీకు నేనే కనబడ్డానా? ఓ, నేను రానుపో. ఏమైతుంది? ఇగో, తెంపిన ఆటలకే నీకు 2 ఇస్తా, నువ్వు 2 తిందువు, సరేనా బంటన్నా? పోదండా బంటన్నా, గుట్టమోకై. నువ్వు ఇచ్చే 2టికి నేను రావాలా? గుట్టెక్కాల ఇప్పుడు? అయ్యో, ఏమైతుంది? అయిపోయినట్టే చెప్తాను. బాగున్నది నీకు. ఇంటికాడ ఉండి ఏం చేస్తావు? ఊకాటి తిరుక్కుంటూనే ఉంటావు కదా బంటన్నా. గుట్టకోతే పండ్లు వస్తాయి, పండ్లు తెంపుకొచ్చుకొని మాల పెట్టుకొని తింటే కమ్మగా ఉంటాయి.
చింటూ నీకు ఇవాళ ఎవ్వరు దొరకలేరా నాయం పడబడ్డావు? ఏ నేను రాను, మా అక్క ఎటు ఉందో మా అక్క దగ్గర పోతున్నా. ఏంటిది, ఏమైంది? రెండు పిలికలు వేసుకొని ఉన్నది. ఏం లేదషు, ఈ చింటు కట సీతాపలకాయలు తినబుద్ధి అవుతుందట, గుట్టమొకై పోయి దెంపుకచ్చుకుందా బాగున్నాయి అని అంటుండు. నేనేమో రాను అంటున్నా. నాకు కూడా మస్తు ఇష్టం తెలుసా అవి. అయితే పోదాంపా చింటూ. అట్లేం లేదు చింటూ, పాప ముగ్గురం పోదాంపా. ఈమె పుష్ప అంటే తెలుసా నీకు? పుష్ప అంటోళ్ళ బిడ్డ అషు. ఈయన పేరేంటిది? ఓహో చింటూ, నువ్వేనా? నన్ను గుర్తు పట్టలేదా? నిన్ను చిన్నప్పుడు చూసిన నేను. చిన్నప్పుడు చూస్తే నేను నిన్నిప్పుడు చూస్తున్నా. నాకెందుకు గుర్తుంటావు నువ్వు అసలు? గమ్మతున్నాయి బంటి ఈయన మాటలు. దాషు పోదాం, నీకు కూడా అటు చూసినట్టు ఉంటది కదా, గుట్టల ముఖై మంచిగా ఉంటది. ఏమైతుంది అత్తే? ఏ లే చింటూ, పోదాం తియ్యి. నీకు సీతాపలకాయలు కావాలి గంతే కదా. అత్తవాషు అస్తపా, మరి చెప్పులేసుకొని అమ్మకి చెప్పస్తా. సరే జల్ది రాపో, మేము ఇన్నే ఉంటాం. సరే సరే. లేదు చింటూ, నువ్వు గట్లెందుకు అడుగుతున్నావు? జాబ్ లేదు, ఇక ఏదోటి వేయాలి పని. చిన్నప్పుడు మంచిగా చదువుకోలేదు, అందుకే నీకు జాబ్ రాలేదు. ఇప్పుడు మంచి పెళ్ళాం రాదు. ఏంది? అవును మరి, చిన్నప్పుడు మంచిగా చదువుకుంటే పెద్ద పెరిగినాక జాబ్ వస్తది. జాబ్ వస్తే జాబుని చూసి మంచి పెళ్ళాం వస్తది. ఎవరు చెప్పారు చింటూ? అమ్మ రోజు చెప్తది. అవునా? ఇక నేను చదువుకోలేదు, ఏం చేయాలి మరి? ఇప్పుడు చదువుకో, నాతో రా బడికి. ఏ రాను రాను, ఇజ్జత్ పోతుంది ఇప్పుడు అత్తే. ఇజ్జత్ అంటే ఏంటిది? అది ఎటు పోతది? ఎటు లేదు కనిపా. ఏమైంది అవ్వలాలా? ఏదో లొల్లయిందట. నీకెవరు చెప్పిరు? ఇంత చెప్పన్నే. ఇంటి పిల్లగాడు అనుకుంటా పోతాండు, రక్తం వచ్చింది, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, బగ్గలొల్లయింది అని. ఎవరు రాజును రామ కొట్టుకున్నారా ఏంది? అవురా మల్లయ్య, పిలవద్దారా? అయ్య నిన్ను పిలుస్తా, దాదా ఇడ కూసో. నేను కూడా ఇందును లొల్లి బాగానే అయిందా? రక్తం వచ్చేటట్టు కొట్టిర్రా అవ్వా? మరి పోలీసు వాళ్ళు ఏమన్నారు? పోలీస్ స్టేషన్ కి పోయిర్రే బాబు, అత్త వెళ్తది. వాళ్ళ కోసం ఏడ కూసున్నాం, ఇంకా అత్తలేరని చూస్తున్నాం. అట్లా రక్తం వచ్చేటట్టు కొడితే రాజుగారిని స్టేషన్ లేయరా మరి? ఈ ముసలోని కోటేరక ఓటేరక లేదు, ఎవడో రాలే తలకాయ నొప్పి. ఒకసారి ఫోన్ చేస్తే మంచిగుండు లత. మరి అత్తారా అంటావా? మరి పోలీస్ స్టేషన్ ఏమన్నారు? చేద్దాం నర్సక్క, ఒక 10 నిమిషాలు అయినాక. నేను మల్లయ్య ఏడవేండో అని నేను చూస్తాన్నా. ఎందుకు పెగ్గుకా? దీనికి ఏడ పని లేదు, ఊక పెగ్గేనా? మరి మీ ఇద్దరు కలిస్తే పెగ్గులకే లెంకులాడతారు. అవు మరి మీరు ముగ్గురు కలిస్తే దేనికి లెంకలాడతారు? ఏడలొల్లిలు అయితే అన్నయ్యి ఏడుకోయి చెవులు పెట్టిందాం, వాళ్ళ గురించి ముచ్చట పెడదామని చూస్తారు మీ ఆడోళ్ళు. ఏం మల్లయ్య అన్నింటాడు లొల్లీలు. దుకాణానికి పోతున్నా. ఏం తెస్తావు దుకాణంలా? ఏం తెత్తనే, అన్నం అసలు నోట్ల పోతలేదు. పిండి ప్యాకెట్ తెచ్చుకొని రొట్టె చేసుకుందామని పోతా. ఓ రొట్టె చేసుకుంటావా? ఎన్ని చేసుకుంటావు ఏంది? ఆ మందం 3 చేసుకుంటా. అయ్యో మీ బావకి చేసి పెట్టవా? ఆవేవడే బద్దగాడు. అయ్యో అయ్యో లేదు, కుయ్యలేదు, బావలేడు, ఎవరు లేడు, అందరు ఎప్పుడో చచ్చిపీగిర్రు. అయితే గదే మాదిరి ఉండి మంచిగా బతుకు పోసక్క. ఈ పాయింట్ యాంగిల్ ఎవరి గురించి ఎత్తన్నావు? నా గురించి నేను వేసుకుంటానా? ఓగన్ గురించి నేను ఎందుకు ఎత్తనే? నాకేం పని? నాకు ఇట్లా ఇష్టం వేసుకుంటానా. ఒకడు పోతే ఇంకొకడేనాయే. ఆ జోలికి ఎవడన్నా నచ్చిండు అనుకో, ఆ గదుగు ఉంది చూసినావా? గదుగను మొత్తం ఇగ్గుకుంటూ ఉరుకుతాయా. ఏడురుకుతావు?
ఇక ఏటన్నా ఉరుకుతా మొత్తం సాగిపోవాలి ఇక. బావు రూపుల్దానా నన్నెందుకు అంటున్నవే? ఓ బద్మాసోడా నిన్నెవడన్నారా? మూసుకోనడ వండు మూత కండ్లోడా. నేను మూత కండ్లో ఉన్నా. నువ్వే కండ్లోను పో ఏం కథనో పో, నాకెందుకురా నీ జోలి. నాకు బీపీ లేవద్దు. ఆడవన్నది పో బీపీ నీకు లంగబొడ్డి. అవునే బాపు, ఎన్ని పైసలు దాకా దొబ్బింది నీ దగ్గర? దగ్గర 2 లక్షల దాకా. ఈ పిససాలగుండా 2 లక్షల దాకా ఇచ్చినవా? ఇక ఏం చేయాలవ్వా, ఇంకో 2 లక్షలున్నాయి. ఆయన్ని తిని నన్ను అవతలకు నూకుతా అనుకున్నది. ఇక నన్ను తొందర బయటపడ్డదేనా ఏమైంది? మంచి పని చేసినవుతి. ఫోన్ వస్తాంది. హలో, హాయ్ బేబీ. నన్ను బేబీ అంటున్నావేంటి? ఈరోజు కొంచెం వర్క్ మీద ఉండి నీకు కాల్ చేయలేకపోయినా. తిన్నవా లేదా? ఏ ఉండు, ఫోన్ కట్ చేయి. ఏవలే అల్లు ఉండు అని ఫోన్ కట్ చేయనంటావు. రాంగ్ నంబర్ నుండి ఫోన్లు వస్తే కట్ చేయాలి నరసక్క, మాట్లాడొద్దు. అయ్యో మళ్ళీ అదే కట్ చేసిన కొద్ది. ఏది నాకు ఈయనే మాట్లాడతా. అయ్యో పొట్టు తిట్టు నరసక్క. సరేనే. హలో హలో, ఏమైంది కట్ చేసినావు? ఎవర్రా నువ్వు? ఎవరికరా నువ్వు ఫోన్ చేసింది? నేను లతకి చేసిన. నాకు లత అంటడేమే. అడుగు ట్రూ కాలర్ లా చూడవచ్చు. లాత లేదు ఎవరు లేదని పొడి తిట్టు. లాత లేదు ఎవరు లేదు, ఎవరికి నువ్వు చేసింది? ఏ ఊర్రా, ఏ వాడరా, ఏ డిస్టిక్ రా నీది? నీ అవ చెప్పు తీసుకొని కొడతానా? ముందుకైతే రారా. ఇంకోసారి నంబర్ కి ఫోన్ వచ్చిందనుకో నీ జుట్టు వీకి షారుగా వస్తా నేను మళ్ళా నేను. ఎవడాడు? అంత లేదు. నువ్వైతే మా ముంగడికి రారా, ఎంత ఉందో మేము చూపిస్తాం. నాకు లతతోటి పని. నీవెవరు మాట్లాడుతున్నావు? అవ్వ కడియెత్తన్నావు. పోరి వాడెవడో నాకు లతతోటే పని కడి చేసిండు. ఏ రాంగ్ నంబర్ తి. సరేగా నీ రాజుగారికి ఫోన్ చేయ, మరి అత్తారా మనం గివారాయేలో కూర్చొని. మరి పోలీస్ స్టేషన్ ఏమన్నారో ఆ ముచ్చట తెలుసుకొని పోదాం ఇక. చేస్తా. హలో రాజు. చెప్పు లత. ఏమైంది స్టేషన్లో ఏమన్నారు? వస్తాన్నాం లత, వచ్చినాక చెప్తా. దగ్గర దాకా వచ్చినాం. సరే మరి ఏమైందట్నే? ఏం లేదు నర్సక్క, అయిపోయిందట, అత్తాండట, వచ్చినాక చెప్తానన్నాడు. అయితే బండి మీద ఉండవచ్చు కానీ. కావచ్చు తీయేవు, కెందుకు మనం అడుగుడు, అత్తే వాళ్ళే చెప్తారు. మరి ఏమన్నా కొట్టిర్రా? ఈ అవ్వ పెద్ద రక్తమే వచ్చింది కాదు. నువ్వు ఉంటాయి పోషేం భయ్యా, మస్తు భయపడుదువు. నేనెందుకు భయపడతారా వారి? గసొంటి బొచ్చడు చూసినానా కాలంలా. ఇద్దరే గంతకు దగ్గ బొంతకు దగ్గ గంత అన్నట్టున్నారు. చూసిర్రా దోస్తులు మరి వీడియో? మరి రేపటి వీడియోలో మరి రాజు పోలీస్ స్టేషన్ కాడికి వేయండి కదా, మరి పోలీస్ స్టేషన్ లో ఏమన్నారు ఏం కథ అనేది రేపటి వీడియోలో అయితే వస్తది దోస్తులు. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. నీకు ఈ వీడియోలో ఏం అర్థమైతాంది? జీవితంలో తెలిసో తెలియకనో చేసిన తప్పుకు జీవితాంతం బాధలు అనుభవించుడు తప్పది. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు ఆలోచించి మైండ్ పెట్టి చెయ్యుర్రి దోస్తులు. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.